కంప్లీట్ అయిపోయింది. ప్రభుత్వం మీద అసలు ఒపీనియన్ ఏంటి? కూటమి ప్రభుత్వం మీద ఒపీనియన్ చెప్పాలంటే అసలు లాస్ట్ ప్రభుత్వం పోలిస్తే చాలా బెటర్ బ్రదర్ ఇది. ఎందుకంటే పెన్షన్స్ విషయంలో కానీ స్టూడెంట్స్ విద్యాదీవన విషయంలో కానీ అంతా బాగా చూసుకుంటున్నారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ విద్యాదీవనతో పోలిస్తే అసలు మాకు దగ్గర 10,000 పడాల్సినవి అసలు ఆపేసి మరి అసలు లాస్ట్ ఇయర్ మా ఓన్ మనీ మేము కట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఇయర్ అలా కాదు, ఏకంగా చంద్రబాబు నాయుడు గారు సచివాలయంలో పిలిపించి మరి అమౌంట్ వేయించారు. అసలు చాలా గొప్ప విషయం అనేది. అసలు ఏ ప్రభుత్వం ఇలాగా ఆదుకునేది ఎప్పుడో చూడలేదు కదా. చాలా మంచి. అంటే ఇది కష్టమేనండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అంటే దానికి మించి చేయాలి అంటే ఆల్రెడీ నెగిటివ్ ఒపీనియన్ ఉంది జగన్ గారి మీద. ఎందుకంటే ఆల్రెడీ మన అమౌంట్ ట్యాక్స్లో తీసుకొని మనకే ఇస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు అలానే చేస్తున్నారు అనుకోండి, ట్యాక్సులు పెంచేసి అదంతా చేసి కూడా. అది 2029 నేనే ముఖ్యమంత్రి. సో ఇప్పుడు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా టీడీపీ కార్యకర్తలని పోలీసులని నడి రోడ్డు మీద బట్టలు తీసి నిలబెడతాను అంటాడు జగన్మోహన్ రెడ్డి. అదంతా అలా జరగదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ గారు అలా పాలన తెలిసిందే కాబట్టి జగన్ గారి పాలనలో ఎన్ని గొడవలు జరిగినాయో మనకన్నీ తెలుసు. కేసులు అసలు పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అవ్వని కేసులు తెలియనివి, ఎంతోమందిని చంపేసానివి ఎన్నో చెప్పుకున్నారు. ఇప్పుడు చాలా వరకు బాగానే చూసుకుంటున్నారన్న. ట్రాఫిక్ పోలీస్ విషయంలో కానీ హెల్మెట్స్ ఎంత చాలా బాగా చూసుకుంటున్నారు. అసలు కూటమి ప్రభుత్వం బాగుంది. నెంబర్ 1 తిరిగిలేదు. కూటమి ప్రభుత్వం బాగానే ఉంది, తిరిగిలేదు. పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ అంతా బాగానే ఉంది. అయితే తల్లి దీవెన అని వేస్తా ఉన్నారు. ఆ తల్లి దీవెన ఎప్పుడు వేస్తారు? తల్లికి వందనం. ఈ నెల 12 నుంచి వస్తే మరలా అందరూ ఆనందంగానే ఉంటాం. ఈ భవన నిర్మాణ కార్మికులకి చూస్తామంటున్నారు. ఏదన్నా అదే రేషన్ కార్డు అన్న నెలకి ఏమన్నా సహాయం అందిద్దా? అందరూ కొద్దిగా చంద్రబాబు నాయుడు పరిపాలన తిరిగిలేదు. నారా లోకేష్ పవన్ కళ్యాణ్ అంతా బ్రహ్మాండంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి పోటీ ఇస్తాడు కానీ గట్టి పోటీ వేస్తాడు. కాకపోతే మరి 50-50 ఛాన్స్. ఏమైంది ఈసారి గట్టిగానే ఉంటది. యుద్ధం ఇబ్బంది పెట్టారో పోలీసులైనా అధికారులైనా రోడ్డు మీద లాక్కొచ్చి బట్టలు తీసి నిలబెడతా ఉంటారు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట దాని మీద అభిప్రాయం ఏంటి? పోటీ మటి గట్టిగా వేస్తాడు ఈసారి. వార్నింగ్ పంపిస్తున్నాడు ఇప్పటి నుంచి ఆయన పోలీసులకి. ఇబ్బంది పెట్టారు వాళ్ళందరూ నడి రోడ్డు మీద రిటైర్ అయినా కూడా లాక్కొస్తారంట ఎక్కడున్నా కూడా. సో జాగ్రత్తగా ఉండని చెప్తున్నాడు ఇప్పటి నుంచి. దాని మీద అభిప్రాయం ఏంటి? పోటీ ఉంటది ఇద్దరికి 50-50 ఛాన్స్. 50-50. పెన్షన్ వస్తుందా? వస్తుంది సార్. 2 సంవత్సరం అయిపోయింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి. ఎలా అనిపిస్తుంది పరిపాలన? బాగానే వస్తుంది సార్. అన్ని బాగానే చూస్తున్నాడు, అన్ని పర్వాలేదు సార్. జగన్ ఉన్నప్పుడు బాగుందా, చంద్రబాబు వచ్చాక బాగుందా? ఏదో ఒక 2 సంవత్సరాలు వాళ్ళకి ఇప్పుడే సంవత్సరాలు పని కావాలి కదా. ఇప్పుడు 2-3 సంవత్సరాలు అయితే తెలిసిపోద్ది. 1 సంవత్సరం పైన జరిగిపోద్ది మానవుడికి. ఇప్పటి వరకు ఆయన ఎక్కిన వాడికి పర్వాలేదండి. పింఛన్ అవుతుంది, దేవుడి దాని వల్ల బతుకుతున్నా. ఇక రేట్ల కంటే కొద్దిగా రేట్లు ఉన్నాయి కదా, ఎవరున్నా రేట్లు పెరుగుతాయి. రేట్లు తేడా లేదు సార్. అదంతా జనంలో ఉంది, మనలో ఏం లేదు కదా సార్. నేనేం లేదు సార్. నేను ఫస్ట్ నుంచే రామారావు గారి పార్టీ. మా ఇష్టం. అది జనంలో ఉంటుంది సార్. నేనేం చెప్పలేను. నా ఇష్టం ఉంది, నేనేం చెప్పలేను సార్. కాలేదు సార్. మనకి ఆయన ఏముంది, నాయుడు గారు చెప్పినట్టు వింటాడు. అదే ఏం చెప్పినట్టు ఆయన అంటాడు, ఆయన చెప్పినట్టు ఆయన అంటాడు. ఒకే మాట మీద. అది పైన దేవుడు సార్. 5 సంవత్సరాలు అయిపోతే తెలుస్తుంది ఎవరికైనా. ఏమండి 5 సంవత్సరాలు ఆయన అనుకుని ఇస్తే
మళ్ళా చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అవుతారు, నేను గ్యారెంటీ చెబుతా. ఏమైనా తేడా ఉంటే చెప్పలేము సార్. ఓకే బాబాయ్ నమస్తే. బాగున్నారా? పెన్షన్ వస్తుందా? పెన్షన్ రావట్లా. ఎంత మీ వయసు? 75. మరి అయినా పెన్షన్ ఎందుకు రావట్లేదు బాబాయ్? నాకు ఆధార్ కార్డును గుర్తింపు కార్డు లేదు ఇక్కడ. ఇప్పటికీ లేదా? లేదు. అయ్యో ఆధార్ కార్డు ఉండాలి బాబాయ్, ఉంటేనే గవర్నమెంట్ నుంచి పెన్షన్ వస్తుంది. తెత్తా పెట్టుకోండి, ఇంకా కొత్త కార్డులు వదులుతారంట మరి పెన్షన్లో. నా వైపు చూడండి, ఇటు చూడండి బాబాయ్. సంవత్సరం అయింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి. ఎలా అనిపిస్తుంది పరిపాలన? బాగానే అనిపిస్తుంది. అంటే జగన్ ఉన్నప్పుడు బాగుందా బాబాయ్, చంద్రబాబు వచ్చాక బాగుందా? చంద్రబాబు వచ్చినాకే బాగుంది. ఏ విధంగా ఏ విధంగా ఏ విధంగా చంద్రబాబు వచ్చాక బాగుంది? అవి చేస్తున్నాడు కదా. చంద్రబాబు వచ్చాక బాగుంది అంటారు. మరేంటి సార్ నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దానికి అక్కడ రేపు ఎలక్షన్ గురించి తెలుస్తుంది. అంటే మీరేమనుకుంటున్నారు, జగన్ మరలా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? లేదనుకుంటున్నాను నేను. ఎందుకు బాబాయ్? ఎందుకంటే ఆయన పరిపాలన బాగా అంత రౌడీ ఇద్దాం కదా. మరి నేనే వచ్చేస్తాను అన్నాడు ఈసారి. ఏమో వస్తే రాని ఎట్ట వస్తాడు? రాడనుకుంటారు. రాడు అనుకో. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? పవన్ కళ్యాణ్కి ఏమైంది? పవన్ కళ్యాణ్ బాగానే ఆయన కూడా ఉన్నారు కదా కూటమిలో. ఉన్నాడు. ప్రజలకు ఏమైనా మంచిగా చేస్తున్నారా? అంటే చేస్తున్నాడు. ఆయన ఏమైనా గెలుస్తారు భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా? గెలుస్తారు. మీకు నమ్మకం ఉంది? అయితే ఆయన చాలా మందికి డబ్బులు ఇచ్చాడు కదా, చాలా మందికి ఇచ్చాడు కదా. అక్కడ సొంత డబ్బులతో చెప్పులు కొని ఇచ్చాడు పవన్ కళ్యాణ్ అరకులో. అదే అలా ఎప్పుడైనా బాబాయ్ నా వైపు సొంత డబ్బులు ఖర్చు పెట్టే రాజకీయ నాయకుడు చూసారు ఎప్పుడైనా? లేదు. మరి ఏం చెప్తారు దాని మీద పవన్ కళ్యాణ్ గురించి? ఏం చెప్పేది ఏముంది? సొంత డబ్బులు ఇవ్వడం గురించి ఆయన బాగానే చేస్తున్నాడు. ఈయన పవన్ కళ్యాణ్ కూడా బాగానే చేస్తున్నాడు. మరి ఈసారి ఎవరు గెలిస్తే బాగుంది అనుకుంటున్నాం ముఖ్యమంత్రిగా? ఎవడు మళ్ళీ చంద్రబాబు నాయుడు అన్న పవన్ కళ్యాణ్ అన్న. ఓకే మరి ఏంటి 2023 నేనే ముఖ్యమంత్రి అన్నాడు జగన్మోహన్ రెడ్డి, దాని మీద చెప్తారండి. ఆయన జైల్లో ఉంటాడులేండి. జైల్లో ఉంటారు అంటే మద్యం కేసు అరెస్ట్ చేస్తారనుకుంటున్నారు. మద్యం కేసుగా అన్ని రకాలుగా ఆయన ఇబ్బంది పడతారు, అది వాస్తవమే. అంటే ఇబ్బంది పడకపోతే మన భారతదేశ రాజ్యాంగం మీదే నమ్మకం పోయినట్టే కదా. ఇండియాలో ఏ వ్యక్తి బెయిల్ మీద వచ్చి కోర్టుకి అటెండ్ అవ్వకుండా ఉన్న వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి పొలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి అటెండ్ అవ్వాలి. మరి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు కదా ఆయన. కోర్టులో ఎన్ని యాక్షన్ అంటారు మీ అభిప్రాయంలో? అది మీకే తెలియాలి, పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు తెలియాలి. దాని గురించి చంద్రబాబు నాయుడుని అడిగితే మీకు బాగా క్లారిటీ ఇస్తారు. క్లెయిమ్ చేసుకున్నట్టు నేనే ముఖ్యమంత్రి, జగన్ 2.0 ఉంటుంది, టీడీపీ నాయకులకి కార్యకర్తలు సినిమా చూపుతానంటే జగన్మోహన్ రెడ్డి, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? జైల్లోనా? ఆయన అంటున్నారు ముఖ్యమంత్రి అవుతానని. జైలుకి వెళ్తాం గ్యారంటీ, లేకపోతే భారతదేశం ఇంకా అనవసరం. భారతదేశం రాజ్యాంగం అంటే ఓవరాల్ ప్రపంచంలోనే విలువ ఉంది, దాన్ని చెడగొట్టుకుంటున్నారు ఇండియన్. అసలు సూపర్ అండి చంద్రబాబు నాయుడు. ఆ వే ఆఫ్ థింకింగ్ ఆయనది వేరు, ఆయన లెక్క వేరుగుంటుంది. లోకేష్ బాబు గారు ఏమైనా చేస్తే చేయాలి, ఆయన టాప్ కదండి. మంగళగిరిలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నాడు ఆయన. పట్టాలు ఇచ్చారు ఎప్పుడు 40 ఏళ్ళ నుంచి. మరి ఏమండి? అవును, నేను అదే చెప్తానండి. ఇక చంద్రబాబు నాయుడు గారు వదిలేసి పక్క తప్పుకొని లోకేష్ బాబు గారికి ఇవ్వటం బెటర్. చెప్పండి సార్. ఇప్పుడు బాగానే ఉన్నాను. ఇదివరకు రోడ్లు బాగుండేవి కాదు, ఇప్పుడు బాగానే ఉన్నాయి అన్న. అంటే ఏం మొదలు పెట్టలేదు కదా, మొన్న దాకా వరదలు వచ్చినాయి, తర్వాత అయ్యోటి వచ్చినాయి, ఇవన్నీ చేసుకోవడం సరిపోతుంది. అక్కడికే రోడ్లన్నీ వేస్తున్నారు. అది అంటే జనాలకి వేసేదాకా నమ్మకం లేదంటున్నారు. అది వేస్తే కానీ నమ్మకాలు కుదురుతాయని అంటారు. అది ఏంటంటే జనాల దృష్టి ఏంటంటే ఆడెక్కినప్పుడు అన్నీ ముందు పథకాలు వేసేవాడు, రోడ్లు పట్టించుకున్న గవర్నమెంట్ ఇది డెవలప్మెంట్ అనేది పట్టించుకునేవాడు కాదు. ఈయన ఏంటంటే డెవలప్మెంట్ చూసుకుంటాడు, పథకాలు అవి వేస్తున్నాడు, కాకపోతే నెమ్మదిగా వేస్తాడు. అది లెక్క అయితే 50-50 ఛాన్సులు ఉన్నాయి. అది పవన్ కళ్యాణ్ కూడా బాగానే చేసుకుంటూ వస్తున్నాడు, అటువైపు కూడా అంతా చూస్తున్నాం కదా, అంతా బాగానే చేసుకుంటూ వస్తున్నాడు.
బాగానే కష్టపడుతున్నాడు. ఉప ముఖ్యమంత్రి మీద మాత్రం బాగానే కష్టపడుతున్నాడు. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటారంట మరి రానున్న 4 ఏళ్లలో. అది ఏస్తే కానీ నమ్మకాలు తక్కువ. అది అంటే రేపు 12వ తారీఖు విద్యా కానుకని వేస్తా అంటున్నాడు. అది అంతవరకు జనాలకి ఏంటంటే నమ్మకం లేదు అని అంటున్నారు. అది ఈ వరకు మీకు ఎలా అనిపిస్తుంది? మాకు కూడా ఏంటంటే 12వ తారీఖు వరకు చూద్దాం ఎంతవరకు జరిగిద్దో. అది సంవత్సరం పూర్తయిపోయింది. సంవత్సరం ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వ పనితీరు మీకు ఎలా అనిపించింది? కూటమి ప్రభుత్వం రావడంతోనే ఆంధ్రప్రదేశ్కి మహర్దశ పట్టుకుందని అభిప్రాయం. అయితే చిన్న చిన్నవి అన్నగారిన వర్గాలకు కావాల్సినవి ప్రయోజనకరమైనవి ఇళ్ల స్థలాలు కానీ, తర్వాత పెన్షన్ అనేది మునుపటి గవర్నమెంట్లో అసలు ఎలాంటి అర్హత లేకపోయినా తీసుకున్నారు. అర్హత ఉండి కూడా ఈ టైంలో కూడా నాకు ఇచ్చేసి 62 సంవత్సరాలు. ఓకే. ఇంతవరకు పెన్షన్ పెట్టుకుందామంటే ఆస్కారం లేదు. నాకు రకరకాలైన హెల్త్ కండిషన్ ఇష్యూస్ ఉన్నాయి. చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇష్యూస్ అంటే టోటల్గా బ్రెయిన్కి సంబంధించి ఫిట్స్ ఉన్నాయి. దాని విధంగా నా ఇంటికాడ కూడా అదే మునుపటి గవర్నమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా ఇల్లు కట్టుకున్నాను. ఓకే. ఆ ఇల్లు కట్టుకునే దానికి ఇంతవరకు పేమెంట్ రాలేదు. అది కట్టుకోవడం కోసం రకరకాలుగా అప్పులు చేసి ఆ అప్పులతో సతమతం అవుతూ ఇలా జీవిస్తూ చిన్న పెయింట్ పనికి ఏదో వారం ఈ వయసులో కూడా ఈ వయసులో కూడా అట్లా పని చేసుకొని జీవనోపాధి కలిగించుకుంటూ ఉన్నారు. అయితే నాకు వెనక ముందు ఎవరు లేరు. తమ్ముడు అనేవాడు ఉన్నాడు, వాడు ఫ్యామిలీ వాడితో ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం ప్రజలకు ఏమైనా మంచి చేసిందా ఈ ఏడాది కాలంలో? ఈ ఏడాది కాలంలో రోడ్లు కానీ కొన్ని విషయాలు అవి బాగానే చేస్తున్నారు. అయితే దిగువ తరగతి వాళ్ళకి ఎలాంటి ఉపయోగం జరుగుతుంది? ఈ నెల 12 నుంచి ఒక్కొక్కటిగా పథకాలు మొదలు పెడతామన్నారు ముఖ్యమంత్రి. ఏ పథకాలు అండి అంటే ముందుగా తల్లికి మంత్రం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు 15 వేస్తారంట. అయితే మరి ఎడ్యుకేషన్ రేపటి రోజు 14 తారీఖున ఇప్పుడు 12వ తారీఖున వాళ్ళు కాదు స్కూళ్ళు అవన్నీ ప్రారంభిస్తున్నారు. మరి వాళ్ళ లోటుపాట్లు కూడా గమనించుకొని అంటే ఎన్డీఏ ప్రభుత్వం బాగానే ఉంటుంది ప్రస్తుతానికి. అయితే ఎలాంటివి కూడా చూసుకుంటే బాగుంటుంది అనేది. అయితే ఈసారి నేను ముఖ్యమంత్రి అన్నాడు జగన్మోహన్ రెడ్డి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం అంటే టోటల్గా అంత సోర్సెస్ లేకపోవచ్చేమో అనిపిస్తుంది. ఆయన జగన్ 2.0 ఖచ్చితంగా ఉంటుంది, టీడీపీ వాళ్ళకి సినిమా చూపిస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏంటంటే నాలో ఉన్న విషయాన్ని నేను తప్పుగా అంగీకరించలేను. ఓకే. నేను గొప్పవాడిని, నేను బాగా పనిచేస్తానని చెప్పుకోగలుగుతున్నాను, కానీ ప్రజలు నిర్ణయించుకుంటారు, అది విషయం. కరెక్టే. జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా అంటే మీ అభిప్రాయంలో? జగన్ ముఖ్యమంత్రి కొంచెం వేసి ఉండి ఈ గవర్నమెంట్ పథకాలు రూపొందించే విధంగా అనుగుణంగా ప్రజలు తీర్పిస్తారు అంతే. మొత్తం మీద ఎలా ఉంది బాబు ఈ ప్రభుత్వ పనితీరు ఇప్పుడు క్రమక్రమంగా సంవత్సరం అన్నారు కదా మీరు, రాను డెవలప్ అవుద్దామని ఆశాభావం. పర్లేదు.